ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కాస్త మళ్ళీ ఏ జనసేనకో మూవ్ అవ్వచ్చు. అందుకని నాగబాబు చిరంజీవి వల్లనే నేను వచ్చాను ఈ చెప్పుకొచ్చాడంటే అర్థం ఏంటి, జనసేన వైపుకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్లేందుకు ఇష్టం చూపెడతారు. ఆయన పేరేంటి, రోసయ్య, ఆ మధ్యన వెళ్ళాడు కదా గుంటూరు, అదే పుల్లూరు ఎమ్మెల్యే కిలార్ రోసయ్య. అట్లాగే ఇంకొకళ్ళు అప్పుడు ఇద్దరు కదా, మొత్తం ముగ్గురు వెళ్ళారు కదా, బాలినేనితో పాటు ముగ్గురు వెళ్ళారు. ఆ ముగ్గురు కిలార్ రోసయ్య కూడా, ఇంకొక అతను కూడా ఎవరు వెళ్ళారు కదా, అతను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కదా. అట్లాగా ఇప్పుడు వెళ్తా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఒకటి అధికార పక్షంతో ఉంటే తమ జోలికి రారు. రెండోది ఏంటి, ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్ రోజున ఎవరు గెలుస్తారో చూసుకుని టికెట్లు మళ్ళీ అప్పుడు వీళ్ళకి టికెట్లు ఇస్తారనే కూడా గ్యారంటీ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు షెల్టర్ స్పేస్ ఉంటుంది భవిష్యత్తులో జనసేనలోకి వెళ్తే, ఇదేం కాదు షెల్టర్ అంతేనా, తమని తాము ఇబ్బంది పడకుండా చూసుకోవడం కోసం. అంటే ఇక్కడ కూడా టీడీపీలోకి వెళ్తే స్పేస్ ఉండదు, జనసేనలోకి వెళ్తే ఉంటుందని ఒక ఆలోచన. తెలుగుదేశంలో వాళ్ళు రానియట్లేరు కదా అక్కడికి, అదే రానివ్వడానికి అక్కడే మంది ఎక్కువైపోయి ఉంది. అందుకని జనసేనకి అయితే ఉంటది. ముందు అట్లా కావాలంటే ఫస్ట్ ఇట్లా బయటికి రావాలా, ఖర్చు పెట్టే లీడర్లు కావాలి వాళ్ళకి. జనసేన మొన్న ఎందుకని అన్ని టికెట్లు ఇవ్వలేదు, ఈయన అడిగినట్టు 40 అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఎవడున్నాడో చూపెట్టన్నారు. ఇప్పుడు అట్లాగే వీళ్ళందరూ ఇవాళ వెళ్ళిన బాలినేని రేపు ఖర్చు పెట్టగలరు.